రోసయ్య గారిని తెనాలి ప్రజలు ఏనాడు కూడా మర్చిపోలేని విధంగా స్థానిక ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులందరూ కూడా ఒక చక్కటి విగ్రహం ఏర్పాటు చేసి ఆయన వర్ధంతి కార్యక్రమం సందర్భంగా అందరం కలుసుకుని మరొకసారి ఆయన చేసిన సేవలు, అసలు ఆయనకున్న పరిపాలన దక్షత, ప్రాంతాల వారీగా ఉన్న ఒక పట్టు, రోసయ్య గారు లేదే నిజంగా శాసనసభలో కూడా సమావేశాలు జరుగుతున్నాయా లేదా అనే భావన కూడా కలిగే విధంగా ఆయన ఎంతో ఉత్తేజంగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి, అభివృద్ధితో పాటు డబ్బు ఎక్కడ కూడా వృధాగా ఖర్చు చేయకూడదు అనే దానిపైన ఆయన ఎంతో ఆలోచనతోటి రాష్ట్రాన్ని ఆయనకున్న అనుభవంతో అద్భుతంగా నడిపించారు. ఒక ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా అనేక సంవత్సరాలు సంక్షేమంలో ఉన్న రాష్ట్రాన్ని ఆయన నెట్టుకుంటూ జాగ్రత్తగా కాపాడి మనందరి భవిష్యత్తు కోసం ఆయన పాపం ఎంతో తపనతో పనిచేసిన వ్యక్తి. సో తెనాలి ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా మనం గర్వపడాలి. మనకి అటువంటి నాయకత్వం రోసయ్య గారి ద్వారా ఈ ప్రాంతానికి మనం అందరం కూడా పని చేసుకోగలిగాం. భవిష్యత్తులో కూడా ఇంకా మనం అటువంటి పెద్దలు ఏ విధంగా ఆలోచించి ఒక మంచి ప్రణాళికబద్ధంగా పనిచేశారో అదే ప్రణాళికబద్ధంగా మన అందరం కూడా కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా ఈరోజు రోసయ్య గారిని స్మరించుకుంటూ నేను ప్రజల తరఫున ఖచ్చితంగా నేను ప్రార్థన చేశాను.